హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి పప్పయ్య హల్వా రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పపీతా అంటే బొప్పన పండు, పండుపోయిన బొప్పన పండుతోటి నేను హల్వా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అచ్చు సుజ్జి హల్వా లాగే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ క్విక్గానే రెడీ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ హల్వా, అది కూడా చాలా టేస్టీగా. నేను టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి నేనన్నానని కాదు, మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగా టేస్టీ పపీతా హల్వా రెడీ అయిపోతుంది. చూడండి, దీని స్ట్రక్చర్ చూడండి, అంత సాఫ్ట్, అంత దానేదారు. ఇంకా చూడండి ఎంత అందంగా ఉంది కదా, క్విక్గానే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత దానేదారు, అంత టేస్టీగా ఇంకొంటుంది. ఇదండి పపీతా. ఒక పపీతా తీసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, ఈ పపీతా తీసుకొని దీని షీడ్స్ అంతా వేస్తాను. చూడండి, దీనికి షీడ్స్ అంతా మనం రిమూవ్ చేసి అలా ఫుల్ ఆన్ ఇలాగా చక్కగా షీడ్స్ చక్కగా రిమూవ్ చేసి, దాని తర్వాత షీడ్స్ రిమూవ్ చేసిన తర్వాత కింద ముక్కలు ఉంటాయి కదా, దానిలోని వైట్ కలర్ తలగా లేయర్ ఉంటుంది, అది ఇంకోటి రిమూవ్ చేయాలి. అందులోనే చేదు ఉంటుంది కొంచెము, అది కూడా చక్కగా క్లీన్ చేసి తీసుకోవాలి. చాలా ముగ్గుపోయింది పపీతా. మా దగ్గర తెచ్చారు ఇతను చాలా. మా మా హస్బెండ్ తెస్తే నేను అన్నీ తినేసి ఒకటి రెండు ఉంచిస్తే నేను కొంచెం దీని పపీతా తలకి ఏదో చేద్దామని ఇలాగ చక్కగా షీట్స్ తీసి దీనికి పీల్ తీసి దీనికి ముక్కలుగా కోసేసుకున్నాను. చూడండి, ఇలాగ చక్కగా ముక్కలుగా కోసి మీరు ఇలా కొట్టేసి దీనికి చిన్న చిన్నగా ముద్దగా చేసుకోవచ్చు. ఇలాగ స్పూన్ తోటి పూర్తిగా, కానీ నేను మిక్సీ పెడుతున్నాను. మిక్సీ పెడితే చక్కగా ఎక్దమ్ నీట్గా వస్తుంది గుజ్జు. దీనికి మిక్సీలోన వేసుకోవాలి. ఇలాగా మిక్సీలోన గుజ్జు పూర్తి తీసి వేసి దీనిలోకి కొంచెం ఇంగ్రీడియంట్స్లు మనం వేసుకుందాం, ఎక్కువ వేయట్లేదు. దీనిలో వేస్తున్నాను నేను 2 వేలకులండి, 2 వేస్తున్నాను. మీకు గడ వేలకుల పౌడర్ ఉంటే, కార్డమం పౌడర్ ఉంటే మీరు మాత్రం వేయొద్దు. తర్వాత ఒక అర స్పూన్ వేసుకుంటే అయిపోద్ది. ఇలాగా దీనిలో కొంచెం పాలు వేసి నేను దానికి మిక్సీ చేశానండి, అది స్కిప్ అయిపోయింది, పాలు వేసింది. దాని తర్వాత వెళ్దామా ఫ్లాన్ దగ్గరికి, చేద్దామా హల్వా, లెట్స్ గో. ఇలాగా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను నేనండి. మీరు కావాలంటే కడాయిని తీసుకోవచ్చు, కానీ నేను ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టండి. ఇది 2 స్పూన్లు ఘీ, నెయ్యి తీసుకుంటున్నాను. 2 స్పూన్లు నెయ్యి తీసుకోండి. ఎప్పుడైనా స్వీట్లు మనం ఏదైనా చేసామనుకో నెయ్యిలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మళ్ళీ నెయ్యి చాలా మంచిది ఒంటికి. 1-2 చెంచాలు తిన్న ఏం కాదు, మన ఆయిల్ కంటే చాలా మంచిది నెయ్యి. ఎప్పుడైనా యూస్ చేయండి, పిల్లలకి మీరు తప్పకుండా తినాలి. దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేగనిస్తాను, వేయించుకుంటాను నేను. దీనిలోన వేస్తున్నాను కాజు, క్యాష్యూ నట్. కొంచెం ఎరుపు వచ్చిన దాకా దోరగా వేయించుకోండి. ఇలాగా దోరగా మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాజు, బాదాం, కిష్మిష్, పిస్తా, కలోంజీ అనుకుని వస్తుంది, అది ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా మీరు వేసుకోండి. అక్రోడ్, చాలా వాల్నట్స్ చాలా బాగుంటాయి, ఏది వేసుకున్నా. కానీ నేను కాజున్న కిష్మిష్ వేస్తున్నాను. కాజు కొంచెం ఎరుపు రంగు రాగా దోరగా వేయిన తర్వాత దీనిలోని వేసుకుంటున్నాను నేను కిష్మిష్ వేసుకుంటున్నాను. కిష్మిష్ని కూడా చక్కగా వేయించుకోవాలి. కిష్మిష్ ఎప్పుడైనా మనము డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేగనిస్తే అన్నీ ముందే వేపుకోండి, కానీ కిష్మిష్ మాత్రం ఇలాగ మనం దించుతామంటే కూడా అలా వేసి 1-2 సార్లు ఇలాగ అనేసి తీసేయండి. ఎందుకంటే కిష్మిష్ తొందరగానే ఎండిపోయి ఉంటాయి కదా, అవి బాగా తొందరగానే మాడిపోతాయి. అందు గురించి అన్నిటికంటే లాస్ట్ కిష్మిష్ వేసి వేయించి తీసేసుకోవాలి. ఇలాగా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి తర్వాత ఆ నెయ్యిలోనే నేను ఈ పేస్ట్ చేసిన ఉన్నాయి కదా పప్పయ్య పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలాగా దీన్ని చక్కగా వేసుకోండి.
మిక్సీలో నీళ్ళు వేసి మనం వీళ్ళకి కంగాలించేస్తే వాళ్ళు వేయొద్దు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా పేస్ట్ ఎగ్దం మెత్తగా ఉంది కదా, ఇంకా టైం తగులుతుంది, అది కూడా టేస్టింగ్ రాదు. అందుకని దీనిలో మిక్సీలో నీళ్ళు వేసి మాత్రం బిల్కులు వేయొద్దు, చెంచాతో తీసేసుకోండి అంతేనే. వేసుకున్న తర్వాత దీనికి గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి, లో టు మీడియంలోనే పూర్తిగా రెసిపీ రెడీ అవుతుంది. ఇలాగా చక్కగా ఉడుకుతుండడంగా దీనిలో నేను ఇప్పుడు షుగర్ చూసాను, చాలా తీపేయంది, అందు గురించి అరకప్పుడు వేసుకుంటున్నాను షుగర్. అరకప్పుడు కంటే కొంచెం 2-3 చెంచాలు వదిలిస్తాను. మీకు పపాయ ఎక్కువ స్వీట్ లేకపోతే మీరు అరకప్పుడు షుగర్ వేసుకోండి, కానీ పపాయ చాలా స్వీట్గా ఉంది మాది, దాని నుంచి నేను అరకప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలాగా చక్కగా దీన్ని కలిపిన తర్వాత దీని కలర్ కొంచెం డార్క్ వస్తుంది, ఎందుకంటే షుగర్ వేసాం కదా, దీని కలర్ కొంచెం డార్క్ లాగా వస్తుంది, పర్వాలేదు. మనం ఉడికిన తర్వాత అన్నీ పూర్తిగా మనం హల్వా రెడీ అవుతుండగా దీన్ని యాక్చువల్లీ కలర్ వచ్చేస్తుంది. అప్పటికి ఇంకా మీకు అనిపించిందా ఏంటి కలర్ రాలేదు అలాగంటే మీరు 2 చుటుకీలు, చిన్న చుటుకీలు మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఫుడ్ కలర్ ఏంటి యూస్ చేయను, న్యాచురల్గా ఏది ఉంటుంది అదే నేను వాడతాను, కానీ మీకు కనిపించిన బాగా అనిపిస్తుంది వేసుకోవచ్చు మీరు. లిక్విడ్ ఇంక వస్తుంది, ఫుడ్ కలర్లు పౌడర్లోనే వస్తాయి, కొంచెం వాటర్లోనే పౌడర్లో ఉంది, చాలా చౌకగా వస్తాయి, చిన్న చిన్న డబ్బాలు ఒక 5-10 రూపీస్లో వచ్చేస్తాయి. అవి కొంచెం వాటర్లో ఇలాగ వేసేసుకొని వేసుకోండి. ఇలాగ చక్కగా ఉడుకుతుండడం ఏ మరమ వస్తుందండి, నెయ్యిది, కాడమ, ఇలైచీది, మరి ఏంటి అడుగుతా అంత బాగా వాసన వస్తుంది, అంత బాగుంటుంది. పప్పాయ చాలా ఎక్కువ తెచ్చేస్తారు మా ఆయన, 10-20 రూపీస్కి వాడు ఇచ్చేస్తున్నాడు, చాలా బాగున్నాయని. ఎంతకని తింటాం, పిల్లలు తింటే తినరు, మేము 2-3 సార్లు తిన్నానని. ఏంటి ఇన్ని పప్పాయ తెచ్చేసారంటే ఏంటి నువ్వేం చేసి యూట్యూబ్ గురించి అన్నారు. ఏం చేస్తామా అని ఆలోచిస్తాడికి ఇది గుర్తొచ్చిందా పప్పాయ హల్వా ఇంకవుతుంది అని. ఇది మరిగించి కాచి చల్లార్చి పెట్టిన పాలండి అరకప్పుడు వేస్తున్నాను, చెప్తాను మీకు. ముందుకి కప్పుడు పూర్తి వేయలేదు, నేను అరకప్పుడు వేస్తున్నాను. వేసేసి దీన్ని చక్కగా కలిపేసుకోండి. మరిగించి చల్లారబెట్టిన పాలు అరకప్పుడు చక్కగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా లైట్ అయిపోతుంది కలరు, పప్పాయ కలర్ కొంచెం డార్క్ ఆరెంజిష్ టైప్లో ఉంటుంది కదా, అది వండుకుంటే ఇంకా ఎల్లో టైప్లోకి వస్తుంది. అప్పుడు నేను చూపిస్తాను మీకు. నేను ఇంకా చూడండి ఎలాగా చక్కగా ఇంకా తినైపోయింది చూడండి. దీన్ని చక్కగా దగ్గరకు వచ్చిన దాకా బాగా స్టిక్ అయిన దాకా దీనికి కొంచెం వేగనీయాలి. బాగా అయిపోతుంది తొందరగానే, కానీ కొంచెం ఏంటి ఎక్దమ్ ఫాస్ట్లో ఫ్లేమ్లో పెట్టామనుకో చాలా ఉడికి పైకి వచ్చేసి మన చేయిలింగ్ కాలుతాయి, దెన్ గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది, ఇంకా హల్వా ఇంకా వేస్ట్ అవుతుంది బయటకు వచ్చిందంటే ఉడికేసి. అందుకే చిన్న మంట మీద కొంచెం నిదానం మీద 10-15 మినిట్స్లో అయిపోద్దండి. ఎలాగ చేసి దీనికి బాగా ఉడుకుతుండడంగా చూడండి, దీనికి కొంచెం జిగురులాగా వస్తుంది. ఇలా స్టేజ్ అప్పుడు చక్కగా చూడండి, చక్కగా ఉడికిపోయింది, పూర్తిగా వాటర్ ఫామ్ వెళ్ళిపోయింది. ఇది ఒక 6-7 చెంచాలు మిల్క్ పౌడర్, అవునండి మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే కోవా వేసుకుంటాం చూడు అలాగ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి మిల్క్ పౌడర్ వేసుకుంటే. మిల్క్ పౌడర్ చాలా ఉపయోగకరమైన వస్తువు, ఎప్పుడైనా తీసుకొని ఇంట్లో ఉంచుకోండి. బయట శాచీలో దొరుకుతుంది 10-20 రూపీస్లోన, తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న టీకి పనికి వస్తుంది, దాన్ని ఇలా స్వీట్స్కి పనికి వస్తుంది, చాలా రకాల పనికి వస్తుంది. ఎప్పుడైనా తీసుకొని ఫ్రిడ్జ్లో పెడితే మనకు పనికి వస్తుందండి. ఇలా చేస్తే ఇలాగ మనం మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బాగా దీనికి రవ్వలాగా దానేదారిలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. కోవా కమి పూర్తి చేసి వస్తుందండి. లేకపోతే కోవా మనం ఇలాంటి స్వీట్లు చేస్తే కోవా ఎక్కడ తెస్తాం అనిపిస్తుంది, గాజర్ హల్వాకైనా సూజీ హల్వాకైనా ఇలా పప్పాయ హల్వాకైనా అది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి తెచ్చి ఉంచుకోండి, పనికి వస్తుంది మీకు. ఇలాగా చేసి ఇలాగ దీనికి లమ్స్ ఇలాగంత పూర్తిగా గరిటెతో నొక్కి వేస్తూ బాగా కలిపేసుకున్నామంటే చూడండి హల్వా రెడీ అయిపోతుంది. లాస్ట్కి గీ బయటకు వచ్చిన దాకా దీన్ని కొడగబెట్టాలి అంతే. లాస్ట్కి గీ బయటకు వచ్చిన దాకా దీనికి చక్కగా అంటే చక్కగా కలిపి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఫ్రూట్ తోటి హల్వా ఇంకా రెడీ అవుతుంది. మళ్ళీ గుమ్మడికాయతోటి ఇంకా పప్పాయతోటి అంటే కుమ్మడాకాయ అంటారు, మదర్ కుమ్మడా అంటారు గుమ్మడికాయతోటి ఇంకా హల్వా అవుతుంది. చాలా రకాలు మళ్ళీ మీ చేతితో చేస్తున్నారంటే అమృతం కంటే తక్కువ ఉండదు. ఇప్పుడు వర్షాకాలం బయటికి వెళ్ళి తిన్నా ఏదన్నా కొంచెము అనిపిస్తుంది కదా ఏంటి తింటాము అని, లేకపోతే ఒక్కోసారి మనం బయటికి వెళ్తే తినాలి, మళ్ళీ పిల్లలు ఒప్పుకోరు, మనకి కనిపిస్తుంది ఏంటి వంట చేస్తామని. ఒక్కోసారి పర్వాలేదు, కానీ అచ్చం ఇంట్లో చేసుకున్నామంటే కొంచెం వస్తువులతో చక్కగా రెడీ అయిపోతాయి. దాని తర్వాత ఈ
డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసుకుంటున్నాను, చక్కగా కలిపేస్తున్నాను. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పప్పయ్యాక హల్వాకి రెసిపీ. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ హల్వా. నేను ప్లేట్లో సజాయించిస్తున్నాను. అంత టేస్టీ, అంత తొందరగానే రెడీ అయిపోయింది, మాటల్లోనే తెలియలేదు. అంత రెడీ అయిపోయింది, అంత టేస్టీగా ఇంకొంటుంది. నేనన్నాను అనుకోని కాదు, మీరు తప్పకుండా చేసి చూడండి. చూసిన తర్వాత నాకు కమెంట్స్ పెట్టండి, సంగీతారావు ఎలాగ అయ్యిందని. చాలా మీకు నచ్చుతుంది, ఆ గ్యారంటీ నాది, సంగీతారావు గ్యారంటీ. నేను చాలా వెనుకబడిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి, బెల్ ఐకన్ నొక్కండి. ఎప్పుడే నేను ఏ వీడియో వేసినా మీకు వస్తుంది తొందరగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మీరు నా ఛానల్లో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పగలరు. నేను పూర్తిగా ట్రై చేస్తాను మీ గురించి నేను చెయ్యాలని. ఒక కమెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. మళ్ళీ చల్లగా ఉంటుంది, సాయంకాలంకి వర్షము చాలా వస్తుందనే ఉంటుంది కదండి. ఇలా వర్షాకాలంలో మీరు ఏ మాన్సూన్ స్పెషల్ ఏం తినాలనుకుంటున్నారు, ఏ చాటు ఏటి తినాలనుకుంటున్నారు, వేడి వేడి పకోడాలు వేరే వెరైటీవి, నాకు తప్పకుండా ఒకసారి కమెంట్ చేస్తే చేస్తాను. థ్యాంక్స్.